హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్లో వచ్చి దొండకాయలు కాసాయి. అవి చూపిస్తా చూడండి ఎలా కాసాయో. ఇది దొండ చెట్టు యొక్క మొదల్లో చూడండి, ఇక్కడ స్టార్టింగ్ రెండు ఉన్నాయి. అలాగే పైకి చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఈ తీగను వచ్చి ఇలా పైకి అలా అల్లించాము చూడండి. మరి ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ తీగని ఇలా అల్లించాము. ఈ తీగలు వచ్చి పైకి అల్లిస్తాను చూడండి. కోతులు వచ్చాయి ఫ్రెండ్స్, చూడండి అవి ఎలా తిన్నాయో. ఇప్పుడే వచ్చినాయి కోతులు, చూడండి ఎలా తినేసాయో. పరిగెత్తా వచ్చాను. యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే, ఇంకా 2 రోజులు ఉండిద్దామని అనుకున్నాను ఈ దొండకాయలని. ఈ కోతులు ఉండిచ్చేట్టుగా లేవు, సో ఈరోజు కాయలు పీకేస్తున్నాను. ఇవి ఇంకా 2 రోజులు ఉంటే బాగుండేది, చాలా మంచిగా ఉన్నాయి. చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, ఈ దొండ చెట్టు చాలా సార్లు వేసాము. ఈ దొండ చెట్టుని ఒకటి కూడా మంచిగా రాలేదు, కానీ ఈసారి మాత్రం మంచిగా కాసింది. కాయ కూడా, పచ్చికాయ కూడా తినేయచ్చు ఫ్రెండ్స్, పచ్చికాయ కూడా. ఓకే చూడండి, ఇది పున్నాస మామిడి, అంతా పూత వచ్చినది. ఇక్కడ కూడా చూడండి పూత, 2 కొమ్మలు మాత్రం, 3 కొమ్మలు మాత్రమే పూత వచ్చింది. అంతా ఎగురులు కానీ చిన్నటి లేతటి చూడండి. పున్నాస, ఇది దానిమ్మ చెట్టు, పడి చెట్టు అంటాం కదా, ఇక్కడ వచ్చింది. ఇది ఎలా వస్తుందో చూడాలి మరి. హైబ్రిడ్ అయితే కాదు, పడి చెట్టు అంటాం కదా, అలాంటిది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది హైబ్రిడ్ సినిమా చెట్టు. ఇది ఎట్టో కోతులు చూడలేదు, 2 కాయలు కాస్తున్నది. చెట్టు చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్, కాయలు ఉన్న చెట్టు చూడండి. కాయలుంటే దాని కత్తే వేరు చెట్టుకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కాయలు పీకేస్తున్నాను. ఇవి కోతులు ఉండడం లేదు, సో వాడు తీగలతో కూడా పెరికేస్తున్నాడు. అర్చదు లడ్డు.